ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన సంధ్యారాగం కార్యక్రమంలో శతాధిక గ్రంథకర్త, శతాధిక వ్యాసకర్త, శతాధిక శ్రవ్య ప్రసంగకర్త, సహస్రాధిక ప్రసంగకర్త, శతాధిక సన్మానకర్త అయిన ఓ విశిష్ట అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు. నాటక కళారత్న, నాటక అభిజ్ఞ, సో ఇలాంటివి ఈయనకు సుమారు 8 బిరుదులు ఉన్నాయి. అలాగే ఉగాది పురస్కారం, కందుకూరి పురస్కారం వంటి సుమారు 13 పురస్కారాలు పొందారు. అంటే సాహిత్యంలో, నాటక రంగంలో ఇంత సేవ చేసిన ఈయన బిఈ చదువుకున్నారు. బిఈలో మెకానికల్ ఇంజనీరింగ్లో చదువుకుని ఆ తర్వాత బిహెచ్పివిలో ఉద్యోగం చేసి విశాఖపట్నంలో ప్రస్తుతం స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారి జీవిత విశేషాలను, అలాగే నాటక రంగానికి, సాహిత్య రంగానికి వారు చేసినటువంటి సేవలను ఈరోజు మనం తెలుసుకుందాం. వాటి నుంచి అనేక విషయాలు నేర్చుకుందాం. నమస్కారం కొత్తపల్లి బంగారరాజు గారు. నమస్కారం అండి. కొత్తపల్లి బంగారరాజు గారు ఒక నాటక రచయితగా, నాటకకర్తగా, సాహితీవేత్తగా మీరు చాలామందికి సుపరిచితులు. అయితే మీ కుటుంబ నేపథ్యం గురించి చాలామందికి తెలియదు. కాబట్టి ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. నా పేరు కొత్తపల్లి బంగారరాజు. నా శ్రీమతి చిరంజీవిని. విశాఖలో ఉడా కాలనీ వినాయక్ నగర్లో సొంత భవనంలో ఉంటున్నాం. మా నాన్నగారు రామలింగరాజు గారు, అమ్మగారు బంగారమ్మ పాలకోడేరు. నేను పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా, మెట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లా, కట్టినిల్లు విశాఖ జిల్లా. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రాజరాజు క్రిమినల్ లాయర్, విశాఖలో ఉంటాడు. చిన్నతను శ్రీరాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటున్నాడు. నేను ఎస్ఐటి తుమ్కూరులో మైసూర్ యూనివర్సిటీలో చదివి తర్వాత 1973లో బిహెచ్పివిలో ఉద్యోగంలో చేరి 2001లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి విశాఖలోనే ఉంటున్నాను. కొత్తపల్లి బంగారరాజు గారు, మీకు ఈ నాటక రంగం పట్ల మీరు చదువుకున్నది బిఈ మెకానికల్, అంటే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి చదువు. కానీ మరొక పక్క మీ ప్రవృత్తి నాటక రంగం. ఈ నాటక రంగంలో మీరు విశేషమైనటువంటి సేవ చేశారన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఈ రంగం పట్ల మీకు ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? ఆ వివరాలు చెప్పండి సార్. నా చిన్నతనం నుంచి, విద్యార్థి దశలోనే ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది. 3వ తరగతిలో కాదరవల్లి మాస్టారు బూర్లు మూకుడి నాటికలో డాక్టర్ పాత్రను వేయించారు. తర్వాత హై స్కూల్లో మా తెలుగు మాస్టారు శ్రీ ఇందుకూరి సూనారాయణరాజు గారు ప్రతి సంవత్సరం ఓ నాటిక వేయించేవారు. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో హాస్టల్ డేకి తెలుగు వాళ్ళందరం కలిసి ఒక నాటిక కూడా ప్రదర్శించాం. నేను బిహెచ్విలో చేరిన 2-3 నెలలకే డిజైన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు గొల్లపూడి మారుతీరావు అనంతం నాటికను వేయాలని తలపెట్టారు. అప్పుడు నేను వేయనని, కొత్తగా జాయిన్ అయ్యానని, ప్రొహిబిషన్ పీరియడ్లో ఉన్నానని ఎంతో చెప్పినా వినకుండా బలవంతంగా నా చేత వేయించారు. రామదాస్ విలన్ పాత్ర ధరించాను. అద్భుతంగా వచ్చిందని అందరూ మెచ్చుకుని నన్ను సినిమాలోకి వెళ్ళవచ్చన్నారు. కానీ నేను సాహసించలేకపోయాను. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో చేరి యాక్టింగ్లోనూ, డైరెక్షన్లోనూ డిప్లొమాలు చేశాను, పూర్తి చేశాను. అప్పుడు కూడా నాకు ప్రధాన పాత్రలు ఇచ్చేవారు మా గురువులు శ్రీ అబ్బూరి గోపాలకృష్ణ గారు, శ్రీ అత్తిలి కృష్ణారావు గారు, శ్రీ చాట్ల శ్రీరాములు గారు. వారితో కలిసి నటించే అదృష్టం కూడా కలిగింది. చాలా గొప్ప గొప్ప ప్రముఖులు, ఈ నాటక రంగంలో విశేషమైనటువంటి సేవ చేసినటువంటి గొప్ప గొప్ప ప్రముఖులతో మీరు కలిసి నటించారు, వాళ్ళతో స్టేజ్ పంచుకున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం కొత్తపల్లి బంగారరాజు గారు. అదేంటంటే, మనం నాటకంలో ఏదైనా ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ఉంటాడు, అతని దర్శకత్వంలో అతను చెప్పినట్లు మనం ఆ పాత్ర చేసుకుని వెళ్ళిపోతాం. కొంచెం రిహార్సల్స్ చేస్తాం. 4-5 సార్లు మనం రిహార్సల్స్ చేసేసరికి ఆ పాత్ర మీద మనకు పట్టు దొరుకుద్ది. అయితే నాటకాలు రాయడం వేరు, నాటక గ్రంథాలు రాయడం వేరు.
అంటే మీరు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే నాటకాలు వేసేవారు, పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి వేశారు, మంచి పేరు వచ్చింది, ఓకే. అయితే ఈ నాటకం రాయాలి, నాటక గ్రంథం రాయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఆ వివరాలు చెప్పండి. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అనేక పుస్తకాలు కొన్నాను. నాకు సొంత లైబ్రరీ ఉంది. నటన, దర్శకత్వం, రచనల మీద తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలా పుస్తకాల్లో వెతికాను. తెలుగులో దొరకలేదు. నేను 2002లో అమెరికా పర్యటించినప్పుడు అక్కడ గ్రంథాలయాల్లో ఆంగ్లంలో థియేటర్స్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. మనం రేడియో, టీవీ, సినిమా, షార్ట్ ఫిలిం, స్టేజ్ మీద తెలుగులోనే నటించాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మన తెలుగులో పుస్తకాలు లేవు. ఆ ఆవేదనతో మాతృభాషకు సేవ చేయాలనే ఉద్దేశంతో 150 గ్రంథాలు కొని తెచ్చి అవి చదివి మన తెలుగు వాళ్లకు అనుకూలమైన పద్ధతిలో 108 పుస్తకాలు వ్రాశాను. శతాధిక గ్రంథకర్తనయ్యాను. అయితే మీరు 108 పుస్తకాలు రాశానని చెప్పారు. అందులో మీకు మంచి పేరు తీసుకొచ్చినవి ఉదాహరణకి కొన్ని ప్రస్తావించండి. నటన, దర్శకత్వం, సజీవ నటన, సంభాషణలో, నటనలో ఉత్తమ శిక్షణ, టీవీ అండ్ స్క్రీన్ యాక్టింగ్, ఫిలిం యాక్టింగ్, 4 అభినయములు, 9 రసములు, మేకప్, లైటింగ్, సెట్టింగ్ మొదలైనవి లక్షణ గ్రంథాలు రాశాను. కొత్తపల్లి బంగారరాజు గారు, ఇప్పుడు వరకు మీరు చెప్పినది చూస్తే ఇవి సబ్జెక్ట్ బుక్స్. ఈ సబ్జెక్ట్స్ బుక్స్ కాకుండా మిగిలిన వాటి గురించి కూడా చెప్పండి. గొప్ప నటులు, గొప్ప దర్శకులు, గొప్ప రచయితలు జీవిత రేఖా చిత్రణలు వ్రాశాను. గురజాడ, గుర్రం జాషువా, విశ్వనాథ, చిలకమర్తి, తిరుపతి వెంకట గౌలు, బళ్ళారి రాఘవ, స్థానం, పేసపాటి, గరికపాటి మొదలైన వారు, అల్లూరి, అమరజీవి పొట్టి శ్రీరాములు, కొప్పరపు సోదరులు, లోకమాన్య తిలక్, ఎందరో జీవిత రేఖా చిత్రణలను రాశాను. సంకలనాలుగా కూడా వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా చరిత్రకు సంబంధించి ఉన్నాయి. ఇంకా ఏవైనా నాటకాలు ఉంటే వాటి గురించి కూడా చెప్పండి. సుమారుగా 30 పైగా నాటికలు రాశాను. చాలా వరకు అవి ప్రయోగాలు. ఏకో నారాయణ ఏకపాత్ర నాటిక. ఒకే వ్యక్తి రంగం మీద కనిపిస్తూ తక్కిన పాత్రలు నేపథ్యంలోంచే మాట్లాడతాయి. ఇది తొలి ప్రయోగం. ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ వారు ప్రదర్శించారు. నా తర్వాత కాలంలో 2-3 ఈ రకంగా ప్రయోగాలు చేశారు. మనిషిలో మనిషి 1.5 నిమిషాలు నాటిక తెర తీసి ప్రదర్శించి తెర వేసే లోపున 1.5 నిమిషాలు 90 సెకండ్లు కాల వ్యవధి. షార్ట్ ఫిల్మ్స్ రాకముందే ఈ ప్రయోగం చేశాను. దీనిని ఎంవివి శ్రీకాంత్ 7.5 నిమిషాలకు పెంచి షార్ట్ ఫిల్మ్గా తీసి జాతీయ పోటీలకు బెంగళూరు పంపించారు. ప్రత్యేక బహుమతి లభించింది. ఎంకి జానపద నృత్య గేయ నాటకం నండూరు వారి ఎంకి పాటల ఆధారంగా రచించి ప్రదర్శించాను. ఇది ప్రచురించాను కూడా. అప్పుడు దర్శకత్వం సూచనలతో ప్రచురించాను. తెలుగులో మొదటి ప్రయోగం ప్రచురణలో జరిగింది. జాషువా గబ్బిళం ఖండకావ్యం ఆధారంగా చారిత్రక పద్యనాటకంగా రచించాను, ప్రచురించాను. దేహాంతర ప్రాప్తి నవలా నాటకం. పాఠకులకు ఇది నవల, ప్రేక్షకులకు ఇది నాటకం. రచనలో వైవిధ్యం కనబడుతుంది. ఇది BHVలో ప్రదర్శించాం. కనరు వినరు మూర్ఖులు ఆరోగ్య సూత్రాల ప్రాతిపదికగా పంచేంద్రియాలు, పంచభూతాలు పాత్రలతో రచించి ప్రదర్శించాను, ప్రచురించాను. ఇది ముఖవాడ నాటకం. నీకన్నా పశువు నెయ్యం, పిల్లలు పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కథ ప్రచురించాను, ప్రదర్శించాను. ఆకాశవాణి విశాఖ కేంద్రంలో ప్రసారం అయ్యింది కూడా. ఇది ముఖవాడ నాటకం. క్యూ 1 2 3 4 5 వీధి నాటకం రచించి ప్రదర్శించాను, ప్రచురించాను. మూకాభినయ నాటికలు మనిషి మనిషే, కోతి విద్యలు కూటుకొరకే, మనసారా మానుసారా మొదలగు నాటికలు వ్రాశాను, ప్రదర్శించాను, ప్రచురించాను. స్త్రీ పాత్రలు లేని నాటికలు ఆకలి, కనబడట్లేదు మొదలైనవి. మగ పాత్రలు లేని నాటికలు ఆలు, కన్యకన్న కలలు. ఎం ధర్మరాజు ప్రయోగాత్మక ఏకపాత్ర నాటిక. పౌరాణిక సాంఘిక అంశాలు ఇందులో ఉంటాయి. ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాను. అలాగే మీరు నటించినటువంటి నాటకాలు, మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాత్రలు, వాటి గురించి చెప్పండి సార్. గురజాడ కన్యాశుల్కంలో సౌజన్యారో పాత్ర రాజా ఇడిపస్గా, శ్రీశ్రీ విదూషకుని ఆత్మహత్యలో ప్రయోక్తగా, జాతీయ జ్యోతి చారిత్రక
నాటకంలో బ్రిటిష్ గవర్నర్ లార్డ్ మెకార్థీగా, గొల్లపూడి అనంతంలో రామదాస్ విలన్ పాత్ర, ఎండమూరి వీరేంద్రనాథ్ చీమ కుట్టిన నాటకంలో నాగభూషణం, భజంత్రీలు బమిడిపాటి వారి రచనలో గండబేరుండం, ఫణిలో శంకరం పాత్ర, ఇలా చాలా పాత్రలు ప్రాముఖ్యమైనవి ధరించాను. కొత్తపల్లి బంగారరాజు గారు చాలా చక్కగా చెప్పారండి. మీరు ఎన్నో మంచి నాటికలు రచించారు, అలాగే ఎన్నో నాటికల్లో మంచి పాత్రలు పోషించారు. అయితే నాటకం రచించిన లేదా నాటకంలో ఒక మంచి పాత్రలు పోషించిన ఒక నాటకాన్ని రచించినటువంటి రచయితే ఆ నాటకానికి దర్శకుడు అయితే అది తన ఊహకి, ప్రతి రచయిత కూడా తన ఊహలో ఏదో ఒక ఆలోచనతో నాటకం ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో రాస్తారు రచయితలు. అదే రచయితే దర్శకుడు కూడా అయితే తన కళల స్వప్నాన్ని తెర మీద ఆవిష్కరించినట్టుగా మీ యొక్క ఆలోచనని నాటక రంగస్థలం మీద 100% కూడా మనం ప్రతిబింబించేటట్లుగా దాన్ని తయారు చేయొచ్చు. అయితే ఇక్కడ మీలో గమనించినటువంటి ఒక మంచి పాయింట్ ఏంటంటే, మీరు ఒక మంచి నాటక రచయిత ఒక మంచి నాటకానికి దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు దర్శకత్వం వహించినటువంటి నాటికలు, వాటి వివరాలు చెప్పండి. డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారి శ్రీశిఖ చారిత్రక సాంఘిక పాత్రలు కలది. లయ ఆయన రచించిందే ప్రతీకాత్మక నాటిక. డాక్టర్ అత్తిలి కృష్ణ యుగసంధ్య, చిత్రకవి ఆత్రేయ సినీవాలి, కలికి కామాక్షి తెలుగులో వాచకంలో పాఠ్యాంశం మొదలైనవి. నటుడిగా, దర్శకుడిగా, రచయితగానే కాక పలు నాటికలకు మేకప్, లైటింగ్, సెట్టింగ్, డిజైన్ చేశాను. కొన్ని నాటికలకు ఆర్గనైజ్ చేశాను. కార్యవర్గంలో ఉండి అనేక బాధ్యతలు నిర్వర్తించాను. కొన్ని నాటిక పోటీలకు న్యాయ నిర్ణేతగా, జడ్జిగా వ్యవహరించాను. నా చాలా నాటికలు పబ్లిసిటీ బాధ్యతను కూడా తీసుకుని పోస్టర్స్ని చిత్రించాను. ఇప్పుడు పబ్లిసిటీ బాధ్యతలు తీసుకుని పోస్టర్స్ చిత్రించానని చెప్పి అన్నారు. అంటే నేను కూడా విన్నది ఏంటంటే, కొత్తపల్లి బంగారరాజు గారు ఒక చిత్ర కళాకారుడు అని కూడా. మీకు ఈ చిత్రకళ మీద అభిరుచి ఎలా కలిగింది, దాని గురించి చెప్తారా? స్కూలు విద్యార్థి దశలోనే సైన్స్ పాఠాలకు బొమ్మలు గీసినప్పుడు అందరూ చాలా బాగున్నాయని ప్రోత్సహించేవారు. ఉంచడంలో బొమ్మలు గీసేవాడిని. ప్రఖ్యాత చిత్రకారుడు చల్లా కోటి వీరయ్య మాకు గురువుగారు. ఆయన దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నాం. తర్వాత కాలంలో డ్రాయింగ్ గ్రేడ్ 1 టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి 8 పరీక్షలు ఒక్కసారి పాస్ అయ్యాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఆయిల్ ప్రముఖ చిత్రకారుడు శ్రీ ఏ రాజన్ గారి వద్ద నేర్చుకున్నాను. తర్వాత కాలంలో బీహెచ్పిలో జాబ్ చేసినప్పుడు డిజైన్స్ సెక్షన్లో డ్రాయింగ్స్ వేసేవాడిని. ప్లాన్, ఎలివేషన్ గీయటం వచ్చును. అందుచేతనే సెట్టింగ్స్లో ఇంట్రెస్ట్ కలిగి చాలా నాటికలకు సెట్టింగ్ డిజైన్ చేశాను. పోస్టర్స్ కూడా పబ్లిసిటీకి గీశాను. విజయవాడలో జాతీయ సదస్సులో జానపద కళలు మీద పత్రం సమర్పించి ప్రసంగించాను. నాటక రంగంలో ఇంకా కొన్ని పత్రాలు సమర్పించాను. ముఖ్యంగా అమెరికా తెలుగు మహాసభల్లో ప్రయోగాత్మక నాటక రంగం మీద పత్రం సమర్పించి ప్రసంగించాను. సుమారు 1500 సభల్లో ప్రసంగించాను. సహస్రాధిక ప్రసంగకర్తగా అయ్యాను. చాలా విషయాలు తెలియజేశారండి. అయితే ఇప్పుడు నాటకాలతో పాటుగా మీరు కథలు, కవితలు కూడా చాలా విరివిగా రాస్తుంటారని చెప్పి విన్నాను. మీరు రాసినటువంటి కథలు, ఆ కవితలు, వాటి గురించి కూడా చెప్పండి. నేను రారాజు పేరుతో కథలు రాశాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, మయూరి మొదలగు పత్రికలు ప్రచురించాయి. మా కంపెనీలో సేఫ్టీ మీద కథలు పోటీలు పెట్టినప్పుడు కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొని నా కవితలు వినిపించాను. ఉగాదికి, సంక్రాంతికి కవితలు వ్రాసేవాడిని. ఒక ముఖ్య విషయం, గాజువాకలో ఏవీకే కాలేజీ వారికి కాలేజీ సాంగ్ వ్రాసి పెట్టాను. ఇక మీ వ్యాసాల గురించి మనం చర్చించుకుందాము
బంగారాజు గారు, మీరు రాసినటువంటి వ్యాసాల గురించి కూడా మన శ్రోతలతో పంచుకోండి. ఏలూరు టైమ్స్ పత్రిక వారు నన్ను నాటక రంగం మీద వ్యాసం రాయమన్నారు. వ్రాసి పంపించాను. వారు చాలా మెచ్చుకొని నాతో 125 వ్యాసాలు రాయించారు. శతాధిక వ్యాసకర్తనయ్యాను. అవి బాగున్నాయని అవిభక్త రాష్ట్రంలో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో నా వ్యాసాలను అన్నింటినీ ప్రచురించాయి. ఒక్కొక్క పత్రిక 125 వ్యాసాలు ప్రచురించాయి. కొత్తపల్లి బంగారాజు గారు, ఇప్పుడు నాటికలన్నా, నాటకాలన్నా, కథలన్నా, కవితలన్నా, వ్యాసాలన్నా మనకు గుర్తొచ్చేటటువంటిది ఆకాశవాణి. మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కూడా అనేక కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు కూడా ప్రసారం చేస్తూ ఉంది. అయితే మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంతో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ కూడా అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ఈ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంతో మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని మన శ్రోతలతో పంచుకోండి. మా శ్రీకళాకౌముది సంస్థ గాజువాకలో ప్రతి వారం ఒక మహనీయుని జయంతి, వర్ధంతి తిథుల్లో సభలు జరిపించాం, నివాళులర్పించాం. గొప్పవారి జీవితాలు తెలుసుకోవాలని, గొప్పగా మన జీవితాలు మలుచుకోవాలని ఆశయం. ఆ విషయాలు తెలుసుకున్న ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ శ్రీ రాజారావు గారు ప్రతి ఉదయం ఒక మహనీయుని గురించి ప్రసంగించమన్నారు. 105 ప్రసంగాలు చేసి శతాధిక శ్రవ్య ప్రసంగకర్తను అయ్యాను. ఈ ప్రసంగాలను 3 సంపుటాలుగా మానవుడే నా సందేశం అన్న పేరుతో ప్రచురించాను. ఇంకా అనేక స్కూల్స్, కాలేజీల్లో, అనేక సంస్థల్లో సుమారు 1500 ప్రసంగాలు చేసి సహస్రాధిక ప్రసంగకర్తనయ్యాను. అనేక సంస్థలు పొద్దుటూరు నుంచి శ్రీకాకుళం వరకు చాలా జిల్లాలలో మొత్తానికి 111 సన్మానాలు అయ్యాయి. బంగారాజు గారు, ఇప్పుడు మీరు అన్నారు 111 సన్మానాలు అయ్యాయని. అంటే మనం ఏదైనా ఒక రంగంలో విశేషంగా సేవలు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి గుర్తింపు అనేది వస్తుంది. అయితే మీరు పొందినటువంటి ఇన్ని సన్మానాల్లో, లేకపోతే మీకు వచ్చినటువంటి అవార్డ్స్లో, రివార్డ్స్లో మీకు బాగా నచ్చినది, మీ మనసు బాగా మెచ్చినవి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. సో అలాంటి అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, లేకపోతే అటువంటి సన్మానాలు కానీ ఉంటే వాటి గురించి కూడా చెప్పండి. ఒకే రోజున చిలకలూరిపేటలో సహస్రాధిక కవి సమ్మేళనంలో ఉదయం పూట సన్మానం అయింది. సాయంత్రం పొన్నూరు కళా పరిషత్ నాటకోత్సవాలలో సన్మానం జరిగింది. ఇది నేను మర్చిపోలేను. అది 49వ సన్మానం అని 49 మందితో పూలదండలతో సన్మానించారు. అభినయ శ్రీనివాస్ గారు 100వ పుస్తకం వ్రాసినప్పుడు రవీంద్ర భారతిలో సన్మానించారు. నాకు బిరుదులు, పురస్కారాలు ఇచ్చిన సంస్థలను ఎప్పుడూ మర్చిపోలేను. శతాధిక సన్మానకర్తనయ్యాను. కొత్తపల్లి బంగారాజు గారు, మనం ఇప్పటి వరకు ప్రధానంగా మీ ప్రవృత్తి దాని గురించే మనం చర్చించాం. అయితే వృత్తిగా మీరు బీహెచ్పీవీలో ఇంజనీర్గా పనిచేశారు. ఆ విశేషాలు అంటే బీహెచ్పీవీలో మీ సేవలు, అందులో మీకు లభించినటువంటి సంతృప్తి, ఆ వివరాలు చెప్పండి. బీహెచ్విలో ఆఫీసర్స్ క్లబ్లోను, ఆఫీసర్స్ అసోసియేషన్లోను, సహృదయ సాహితీ లిటరీ అసోసియేషన్లోను, శ్రీకళాకౌముది ఆర్టిస్ట్ అసోసియేషన్లోను, నటాలి నాటక సంస్థలోను, సిటీ క్లబ్లోను, ఉడా కాలనీ వానర్స్ అసోసియేషన్లోను సెక్రటరీలుగా పనిచేసి సమాజానికి సేవలు అందించాను. సార్, అయితే ఇప్పుడు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది మీ గురించి. దాని గురించి కూడా ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు ఒక మంచి క్రీడాకారుడని, క్రీడల్లో కూడా విశేషంగా రాణించారని చెప్పి తెలిసింది. ఈ క్రీడా నేపథ్యం, ఆ క్రీడల పట్ల మీకు ఆసక్తి కలగడానికి ప్రేరేపించినటువంటి అంశాలు, ఆ వివరాలు కూడా చెప్పండి. స్కూల్ లైఫ్లో డ్రిల్ పీరియడ్ అంటూ ఉండేది. మా డ్రిల్ మాస్టారు సీతారామరాజు గారు బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీలో శిక్షణ ఇచ్చేవారు. నాకు చెస్ అంటే బాగా ఇష్టంగా ఉండేది. కాలేజీ పోటీల్లో, బీహెచ్పి చదరంగం పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. రోజు వాకింగ్ చేస్తాను. యోగాలో చిన్న కథలకి చేస్తూ ఉంటాను. యోగా మీద కూడా పుస్తకం రాశాను. అయితే ప్రస్తుతం
మీరు బీహెచ్పీవీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత అనేక సాహితీ కార్యక్రమాలు, నాటకాలు, నాటికలు, నూతనంగా నాటక రంగం వైపుకి రావాలనుకునేటటువంటి యువతకు శిక్షణ, కొత్త కొత్త నటుల్ని తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ ఒకటి. అయితే ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, మీ రిటైర్మెంట్ లైఫ్ని ఎలా గడుపుతున్నారు, ఆ వివరాలు కూడా చెప్పండి. అనేక విషయాల్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. నటాలి ఆర్ట్స్ రారాజులో చూడవచ్చును. సుమారు 800 ఆడియో వీడియోలు ఉన్నాయి. తరచుగా మహనీయుల జయంతి, వర్ధంతి తిథుల్లో సభలు నిర్వహిస్తూ ఉంటాను. అవసరాన్ని బట్టి యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ను సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 1 వీక్ కోర్స్ నిర్వహిస్తాను. ఆహ్వానం మీదట వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉంటాను. కొత్తపల్లి బంగారరాజు గారు, మీరు అనేక రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేశారు. పదవీ విరమణ తర్వాత కూడా విశ్రమించకుండా కళాసేవ చేస్తూనే ఉన్నారు. నిజంగా మీకు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి మా ఆహ్వానం మీద విచ్చేసి మన ఆకాశవాణి శ్రోతలతో మీ అనుభవాలను, అలాగే మీ అనుభూతులను పంచుకున్నారు. అనేక విషయాలు తెలియజేశారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి కొత్తపల్లి బంగారరాజు గారు. ధన్యవాదములు.